ఆడ రిపోర్టర్లలో సాక్షి ఉండారా లేరు, టీవీ నేను ఉండారా లేరు, 10 టీవీ ఉండారా లేరు, ఎన్టీవీ ఉండారా లేరు. అంటే ఇంపార్షియల్గా పక్షపాతం లేకుండా కరెక్ట్గా మాట్లాడే ఎన్టీవీ కానీ, టీవీ9 కానీ, 10 టీవీ కానీ, ఇంకొకరు కానీ వాళ్ళు లేరు, వాళ్ళు ఉండరు. వాళ్ళు ఉండేది ఎవరు? ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ5. ఏమిటి ఈ ఏబిఎన్ అనేది, ఈనాడు అనేది, టీవీ5 అనేది, మహాన్యూస్ అనేది ఎన్ని ఛానల్సా? ముడ్డి దుడుచుకునేదానికి కూడా తరం కాదు, మామూలు ముడ్డి కాదు, బేదులు పెట్టేప్పుడు ముడ్డి దుడుచుకునేదానికి కూడా తరం కాదు. ఇది నీళ్ళ బేదులు పెట్టాయి చూడు, అప్పుడు దుడుచుకునేదానికి కూడా తరం కాదు ఈ పత్రికలు. ఇట్లాంటి పత్రికలు ప్రశ్నలు అడిగించి దీనికి సమాధానాలు అలా. మేము కూడా ఆయన అదే అడుగుతున్నాం. విలేకరులను బెదిరించావు, అందరినీ బెదిరించావు, బాగానే ఉంది. మీ దేవుడు వచ్చి చెప్పినాడు అంటున్నావు, మీ దేవుడు వచ్చి చెప్పినాడు అంటావు. ఇదే నీ ఇకారమైన మాటలు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇకార మాటలు ఇదే. మా జగన్మోహన్ రెడ్డి ఏ పొద్దు కానీ మీ దేవుడు మా దేవుడు అన్నాడు. బాగా గమనించుకోండి ప్రజలారా. ఆయన నోట్లో నుంచి ఎప్పుడే కానీ భగవంతుడు అంటాడు, దేవుడు అంటాడు, అల్లా అన్నాడు, యేసుప్రభు అన్నాడు, వెంకటేశ్వర అన్నాడు, దేవుడు అంటాడు. చంద్రబాబు నాయుడు మాత్రం అట్లా మాట్లాడాడు. మీ దేవుడు కల్లేకి వచ్చి చెప్పినాడా? ఇయే కదా ఇకార మాటలు అంటే, ఇయే కదా మనిషిని బాధించే మాటలు. యా దేవుడు కల్లేకి రాడు, యా దేవుడు కలలేకి రాడు. ఇళ్లలో జరగాల్సిన పనులు జరుగుతాయి, కలలో ఏమి రావు, ఇళ్లలోనే జరుగుతాయి జరగాల్సినవన్నీ. నేను చెప్పినట్టు ఇళ్లలో మీ ముగ్గురికి జరగకపోతే నన్ను అడగని, మీకు జరుగుతాయి ముగ్గురికి. వెంకటేశ్వర స్వామి తెచ్చాడు తప్పనిసరిగా.